సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 24/4/2024 బుధవారం. తిథి చైత్ర బహుళ పాడ్యమి పూర్తిగా ఉన్నది. నక్షత్రం స్వాతి రాత్రి 12:41 వరకు. యోగం సిద్ధి తెల్లవారు 5:07 వరకు. కరణం బాలవ సాయంత్రం 6:05 వరకు. వర్జన్ శేషం ఉదయం 6:23 వరకు ఉన్నది. దుర్ముహూర్తం పగలు 11:41 నుండి 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:06 నుండి 4:50 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కలదు. వారి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు చిన్నపిల్లలకు వృద్ధులకు తగినటువంటి ఆహార నీటి సదుపాయాలు మజ్జిగ పంపిణీ చేయడం వంటివి చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆహ్లాదంగా కాలం గడుపుతారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడంలో ఆటంకము ఆలస్యము వంటివి ఉండే అవకాశం కలదు. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వ్యవహారములు పూర్తి చేయట జరగగలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. మరియు వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. నీరసం నిస్సత్వం వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోషకాలంలో విష్ణు ఆలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులకై ప్రాకులాడుతూ ఉంటారు. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. మరియు పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాల విషయంలో 1-2 సార్లు తిరగడం ద్వారా వ్యవహారంలో పూర్తి చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు విష్ణు ఆలయ దర్శనం విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది.
తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారస్తులు ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనవసర కోపావేశాలు పెరుగును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చును. కుటుంబ సభ్యులు దూర ప్రయాణాలు చేయటం నిశ్చిత ప్రదర్శిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు దూరంగా వెళ్ళే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్న. ఆకస్మికంగా తలకి బలమైన గాయాలు అయ్యేటువంటి అవకాశం కలదు. చంద్రాష్టమ సమయం నడుస్తుంది. వ్యవహారంలో ఆలస్యంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, లేని వారికి స్వీట్లు వంటివి పంచిపెట్టిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.